ఒక సాధారణ ఆటో డ్రైవర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వైపుకి తన జీవితంలో ఎలా అడుగులు పడ్డాయి? నాకు ఒక వయసు 18 సంవత్సరాలు ఉంది. ఆ టైంలో మా నాన్నగారు మరణించడం జరిగింది. ఆ టైంలో నుంచి నేను చదువు బంద్ చేసి ఆటో రిక్షా నడిపిన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ ఉండడమే కాదు, నువ్వు మేరుకుంటేనే బాగుంటుందని. నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం చరిత్రలో నిలిచిపోయే విధంగా తొలి కార్పొరేషన్ మేయర్గా సిపిఐ పార్టీ నుంచి మోట్ గణేష్ని నియమించారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వైపుకి తన జీవితంలో ఎలా అడుగులు పడ్డాయి అనేది తెలుసుకోవడానికి, అన్నని కలవడానికి అయితే ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్కి వచ్చాను. లోపలికి వెళ్ళి మేయర్ మోట్ గణేష్ అన్నని కలుద్దాం. కొత్తగూడెం తొలి కార్పొరేషన్ మేయర్ సీట్లో కూర్చున్న మోట్ గణేష్ అన్నని అయితే కలవడానికి వచ్చాను. ఒకసారి అంతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. మీరు పుట్టి పెరిగిన ఊర్లోనే తొలి మేయర్గా ఎన్నుకున్నారు కదా, తొలి మేయర్గా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? నేను పుట్టి పెరిగిన దగ్గర నేను మేయర్ అవ్వడం అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఇది నేను ఊహించని పరిణామం. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్న చాలా వరకు ఏమంటున్నారు, చాలా వరకు ఒక ఆటో డ్రైవర్ మేయర్ అయ్యారు, అది కొత్తగూడెం తొలి మేయర్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే మీరు మేయర్ సీట్లో కూర్చునే ముందు కూడా ఆటో డ్రైవర్ గానే ఉన్నారా? మాది కోమటపల్లి విలేజ్, సుయాత్నార్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అంతకుముందు నూతనంగా కార్పొరేటర్ అయిన కొత్తగూడెంలో 7 పంచాయతీలు విలీనం వేయడం జరిగింది. దానిలో మాది 20వ డివిజన్గా గుర్తించారు. నేను గిరిజన సామాన్య మనిషిని. నాకు ఒక వయసు 18 సంవత్సరాలు ఉంది. ఆ టైంలో మా నాన్నగారు మరణించడం జరిగింది. ఇంట్లో పరిస్థితి వ్యవసాయ రీతిలో ఇంట్లో ఇబ్బందులు అవ్వడం వల్ల ఆ టైంలో నుంచి నేను చదువు బంద్ చేసి ఆటో రిక్షా నడిపిన కొన్ని 4-5 సంవత్సరాలు ఆటో రిక్షా నడిపించి ఏఐటీసీ యూనియన్లో పనిచేసిన. ఆ టైంలో అన్న చిన్నతనం నుంచే కష్టాలు చూసాను అన్నారు కదా, ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారన్న? ఓకే. మా తాతగారు బుక్య బాలు గారు, మా నాన్నగారు 3 రాములు గారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. అట్లా ఆధారపడే జీవించేవాళ్ళం. మా గ్రామ పుట్టుక నుంచి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే తాతగారికి నాన్నగారికి ఆ పార్టీ తప్ప వేరే జెండానే తెలియదు మా గ్రామంలో. అప్పటి నుంచి ఇప్పటికీ వేరే జెండానే తెలియకుండా ఉండేది. అప్పటికి నాన్నగారు చేస్తే జనాలకు సేవ చేస్తేనే ఉండాలనేది. ఆ టైంలో జనాలు సేవ చేసుకుంటూ చిన్నగా నాన్నగారు తాతగారు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఏ పదవి లేకుండా జనాల్లో మంచితనంగా ఉండాలని ఆలోచనతో ఉండేవాళ్ళు. ఆ టైంలో మా నాన్నగారు చిన్న అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. అన్న ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన. ఐటీఐ తర్వాత అనారోగ్య కారణం వల్ల చదువు బంద్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది అన్న, ఎమ్మెల్యే గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు మిమ్మల్ని, అంటే ఇంతమంది కార్పొరేటర్లు కూడా ఎస్టీ నుంచి పోటీ చేశారు కదా, మిమ్మల్ని మేయర్గా ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకొని ఎన్నుకున్నారు కదా, ఎలా అనిపించింది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ ఉండడమే కాదు, నువ్వు మేరుకుంటేనే బాగుంటుందని రాష్ట్ర కార్యదర్శి గారు సాబిర్ పాషా గారు ఇద్దరు గుర్తించి నన్ను 60 డివిజన్ మేయర్గా నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది. నన్ను గుర్తించి అంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను ఒమ్ము చేయకుండా, ఎమ్మెల్యే గారి ఆశీస్సుల మేరకు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళని నా వీలైనంత వరకు నా శాయశక్తిలో ఉపయోగించి మా కొత్తగూడెం కార్పొరేట్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేటర్గా తీర్చిదిద్దమే నా ధ్యేయంగా భావిస్తున్నాను. మీరు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా సిపిఐ నుంచే పోటీ చేశారన్న? ఆ టైంలో చిన్న అరణ్య కారణాల వల్ల నేను 2-3 ఇయర్స్ వేరే పార్టీకి చేయడం జరిగింది. ఏ పార్టీ నుంచి వచ్చారు? టీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు. దాని తర్వాత కూడా ఎమ్మెల్యే గారు రాష్ట్ర కార్యదర్శి వచ్చి మన సొంత కుటుంబం కదా, మన కుటుంబంలో మనమే చేర్చుకోవాలి, మనమే ఉండాలని చెప్పేసరికి మా ఊరు గ్రామస్తులు అందరం మళ్ళీ అదే మన సొంత గుట్టికి చేరి చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయిందన్న మళ్ళీ సిపిఐలోకి వచ్చి? నేను ఇప్పటికీ 4 ఇయర్స్ అయింది. ఎంపీటీసీ కంటే ముందు ఆటో నడిపానని చెప్పారు కదా, ఎంపీటీసీ మేయర్ మధ్యలో ఏ వృత్తి చేశారు? అదే ఆటో నడిపారా లేదా వ్యవసాయం ఏమైనా చేశారా? ఎంపీటీసీ మేయర్ మధ్యలో నాకు కొంచెం గ్యాప్ ఉంది. జనాలు సర్వీస్ చేస్తుంటా కానీ మళ్ళీ ఆటో నడపలే. జనాలకు ఉన్న సమస్యలు గుర్తించి వాళ్ళకి ఏం కావాలో అట్లే మామూలుగా తిరిగి అన్ని సర్వీస్ చేయడం జరిగింది. నా మేయర్ సీట్లో కూర్చోవడం అంటే అంత ఈజీ కాదు, ఎన్నో అవకతవకలు ఎదుర్కొని ఉంటారు. సో అందులో మీరు ఎక్కువగా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? నేను మేయర్ సీట్ రావడానికి మా రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గారు, ఎస్కే సాబిర్ పాషా గారు వారు సంపూర్ణ నన్ను మద్దతు ఇచ్చి నాకు వచ్చిన చిన్న అడపాదడపలను కూడా వాళ్ళ భుజం మీద తట్టిసి నన్ను ముందుకు తీసుకెళ్ళినారు వాళ్ళు. ఎప్పుడైనా బాధపడ్డారా? మిమ్మల్ని వెనుకకి గుంజిన సందర్భాలు కూడా ఉంటాయి కదా, సో ఆ సందర్భం ఏదైనా మాకు? ఆ సందర్భాలు వచ్చిన కొన్ని చిన్న ఉంటాయి. అవి
పెద్ద పెద్దవి కూడా వచ్చి ఉంటాయి. నన్ను 20 డివిజన్ నుంచి నేను మేయర్ అయితే జనాలకు తెలిసి వాళ్ళకి దుష్ట శక్తులు నన్ను ప్రయత్నించి ఓడగొట్టాలని చేస్తే జనాల ఆశీర్వాదంతో నన్ను మంచి మెజార్టీగా వాళ్ళు గెలుపు పొందడం జరిగింది. అన్న ఫస్ట్ మేయర్గా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఏమేమి అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ మేయర్గా వాస్తవంగా నేను ఇక్కడ మేయర్ స్థాయికి రావడానికి రాష్ట్ర కార్యదర్శి గారు కోనంనేని సాంబశివరావు గారు చాలా కృషితో ఒక గిరిజనుని గుర్తించి ఈ స్థాయిలో కూర్చోడానికి పాత్ర కీలకమైంది. నేను ఫస్ట్ మేయర్గా రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నా. 3 జంట నగరాలు 60 డివిజన్ను సమానమైన న్యాయం చేసి రాష్ట్రంలోనే ఏకైక కొత్తగూడెం కార్పొరేట్ని అభివృద్ధి పథంలో నడిపేయడమే నా ధ్యేయంగా గుర్తిస్తున్నా. అన్న ఈ సందర్భంగా మా సుమన్ టీవీ వేదికగా మీరు కొత్తగూడెం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగూడెం ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను నమ్మి ఆదరించిన ప్రజలకు 20 డివిజన్ మెయిన్గా ముఖ్యంగా నన్ను 20 డివిజన్ నుంచే నన్ను కార్పొరేట్గా గుర్తించిండ్రు. వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒడుకుదొడుకు నన్ను మంచి మెజార్టీలో నన్ను గుర్తించిండ్రు. వాళ్ళకి అలాగే 60 డివిజన్ ప్రజలకు కూడా నేను కొన్ని లోతు నుంచి వచ్చినాం కాబట్టి అన్ని సమస్యలు చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వాళ్ళ సమస్యలు ఏది లేకుండా నా దృష్టికి వచ్చినాయి. అన్నీ సంపూర్ణంగా వాళ్ళకు స్వచ్ఛతంగా పనిచేసి పెడతాను హామీ ఇస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే నా లక్ష్యం అని చెప్తున్నారు మన తొలి మేయర్ గారు మూడ్ గణేష్ గారు. మా సుమన్ టీవీ తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. సో కొత్తగూడానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.